గుంటూరు నుంచి కిడ్నాప్ అయిన సిద్ధిగాడు ప్రస్తుతం పూరీ ప్రాంతంలో వచ్చాడు. దయచేసి వినండి. రైలు నంబర్ 0000 నంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి ఉన్నది. దయచేసి వినండి. ప్రస్తుతం సిద్ధిగాడు ఎక్కడున్నాకో తెలియక తికమక పడుతూ రథయాత్ర జరిగే స్థలానికి వెళ్ళాడు. అక్కడ తొక్కిసలాట్లో దేవుడా అని అరిశాడు. అప్పుడు జగన్నాథ స్వామి వారికి సిద్ధిగాడి మీద జాలి కలిగి తనని రక్షించడానికి వస్తాడు. మిగతా కథని వీడియో రూపంలో వీక్షిద్దాం. ఎందుకు నాయనా భయపడుతున్నావు? ఈ పూరీ నగరంలో కిడ్నాపుల వంటి తప్పు పనులకు, అరాచకాలకు చోటు లేదు. నువ్వు భయపడమాకు. పూరీ అంటే జగన్నాథుడుంటాడు, పెద్ద గుడి, అదేనా? అవును. ప్రస్తుతం రథయాత్ర జరిగే సమయం. నీవు ఒంటరిగా ఉంటే తప్పిపోతావు. 2 రాత్రులు ఆగి మేము మీ ఇంట్లో దించుతాము. దీనికి సమ్మతమేనా? సరే కానీ నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఆకలి అన్న పదం పూరీలో వినపడకూడదు. ఎందుకంటే ఇక్కడ విష్ణువు భోజనం చేస్తాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారికి 52 రకాల ప్రసాదాలను నివేదిస్తారు. ఇక్కడ మొట్టమొదటిగా భోజనశాలలో కుండ మీద కుండ పెట్టి అన్నాన్ని ఉడికిస్తారు. కింద కుండ కాకుండా మొదట పైన కుండ ఉడుకుతుంది. అమ్మయ్య, బండిలో పెట్రోల్ పడింది. అయినా ఇక్కడ భోజనం మాత్రం సూపర్ అబ్బా. ఇదిగో ఇదే ఆలయానికి వెళ్ళే దారి. పద వెళదాం. మధ్యలో సుభద్రాదేవి, నల్లగా ఉంది పూరి జగన్నాథుడు, తెల్లగా ఉంది బలభద్రస్వామి. ఈరోజు జగన్నాథుని విగ్రహాన్ని బయటకు తీస్తారు. రేపు రథయాత్ర జరుగుతుంది. బయటకు తీయడమా? అవును. పూరి జగన్నాథుని రథయాత్ర అనగానే కోట్ల భక్తులు, భారీ రథాలు, ఊరేగింపులు గుర్తొస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రథయాత్ర అసలు ఎందుకు మొదలైంది? అసలు జగన్నాథుడు అంటే ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ జగన్నాథుని రథయాత్ర వెనుక ఉన్న అసలు కథ. రథయాత్ర వెనుక ఉన్న అసలు కథ చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అసలు పూరిలోని జగన్నాథుడు ఎవరు? జగన్నాథుడు అంటే మరెవరు కాదు, శ్రీకృష్ణుడు. ద్వాపర యుగం చివరలో యాదవ వంశం అంతరించిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు తన లీలను ముగించి అరణ్యంలో సేద తీరుతుండగా జర అనే వేటగాడి బాణం తగిలి తన దేహాన్ని విడిచిపెట్టాడు. అయితే ఆయన శరీరం ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆయన ఆత్మ మాత్రం ఆ మృతదేహానికి బంధించబడి ఉండేది. ఆ సమయంలో శ్రీకృష్ణుడి శరీర శేషాలను గంధమాధవ పర్వత ప్రాంతంలో ఒక బలమైన అల ఉప్పొంగి తీసుకెళ్లి ఒరిస్సాలోని తీర ప్రాంతంలో ఒక చెరువు తీరాన వేసింది. ఈ విషయం ఇంద్రద్యుమ్న మహారాజు చెవిలో పడింది. ఇంద్రద్యుమ్నుడు విష్ణు యొక్క పరమ భక్తుడు. ఆయన స్వప్నంలో విష్ణువు ప్రత్యక్షమై నా శరీర అవశేషాలను స్వయంగా గ్రహించి ఒక కొత్త స్వరూపంగా స్థాపించు అని ఆజ్ఞాపించాడు. ఇంద్రజిమ్నుడు వెంటనే ఆ శరీర భాగాలను స్వర్గధ్రువ చెక్కతో కలిపి ఒక దేవమూర్తిని తయారు చేయాలనుకున్నాడు. అతను విశ్వకర్ముని పిలిపించి జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను తయారు చేయమని ప్రార్థించాడు. అప్పుడు విశ్వకర్ముడు ఒక వింత షరతును పెట్టాడు. విగ్రహాలను తయారు చేస్తున్నంత వరకు ఎవరు లోపలికి రాకూడదు అని షరతును పెట్టాడు. అయితే ఎన్నో రోజులు గడిచిపోయినా తలుపులు తీయకపోవడంతో ఇంద్రద్యుమ్న మహారాజు ఆతృతతో తలుపులను తీయగా విశ్వకర్మ అక్కడ కనిపించలేదు. విగ్రహాలు కూడా పూర్తిగా తయారు కాలేదు. చేతులు, కాళ్ళు పూర్తి కావాల్సిన చోట అవి చిన్నగా మాత్రమే ఉన్నాయి. రాజు నిస్సాయంగా చూస్తుంటే ఆకాశవాణి వినిపించింది. ఇది యుగ యుగాల పాటు భక్తుల్ని రక్షించేందుకు నేను తీసుకున్న జగన్నాథ రూపమే. ఇది అసంపూర్ణంగా కనిపించిన ఇది పరిపూర్ణత్వానికి ప్రతీక అని వినిపించింది. అక్కడి నుంచే శ్రీకృష్ణుడు జగన్నాథునిగా భక్తులకు దర్శనమిచ్చే దివ్య స్వరూపంగా మారాడు. ఈ రథయాత్ర అసలు ఎందుకు మొదలైంది? ఇప్పుడు అసలు కథలోకి వస్తే, ఒకసారి జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంలో గుండీచా మందిర ప్రయాణానికి బయలుదేరారు. ఈ కానీ తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవికి ఇది
తీవ్ర మనోవేదనను కలిగించింది. ఆమె కోపంతో జగన్నాథుని మందిరం తలుపులను మూసేసింది. ఈ సంఘటననే రథయాత్ర ప్రారంభానికి మూల కారణం. లక్ష్మీదేవి కోపాన్ని జగన్నాథుడు శాంతపరిచాడు. చివరికి లక్ష్మీదేవి శాంతించి వెళ్ళిపోతుంది. కానీ వెళ్తూ వెళ్తూ జగన్నాథుడు రథాన్ని కొంత భాగాన్ని తిప్పేస్తుంది. ఈ సంఘటనను హేరా పంచమి అంటారు. ఇది రథయాత్ర సమయంలో వచ్చే 5వ రోజు. అప్పుడు జగన్నాథుడు తిరిగి ఆలయానికి వచ్చాడు. ఇదంతా జరిగే సమయంలో పూరి ప్రజలు, బ్రాహ్మణులు ఇది చూసి ఆశ్చర్యపోయారు. జగన్నాథుడు స్వయంగా బయటకు వచ్చి అందరికీ దర్శనమిచ్చాడు. ఇదే మొదటి రథయాత్ర. జగన్నాథుడు ఆలయం నుండి బయటికి రావడం గుండిచ యాత్ర, తిరిగి రావడం బహుళ యాత్ర. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ భక్తియుక్తమైన రథయాత్ర జరుగుతుంది. మొట్టమొదటిగా స్వామివారిని బయటకు తెచ్చి 108 చన్నీటి కలశాలతో అభిషేకం చేస్తారు. తర్వాత వినాయకుడి అలంకారం వేస్తారు. స్వామివారికి చన్నీటితో అభిషేకం చేయడం వలన జలుబు చేస్తుంది. అందుకని వైద్యశాలకు తీసుకువెళ్తారు. వైద్యశాలలో మనుషులకు వైద్యం చేసినట్టుగానే స్వామివారికి కూడా ట్యాబ్లెట్లు అవి ఇచ్చి 18వ రోజు బయటకి రథయాత్రకు బయలుదేరతారు స్వామివారు. స్వామివారి రథం పేరు నందిఘోష్, 16 చక్రాలు ఉంటాయి. బలరాం రథం పేరు తాళధ్వజ, 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు దేవదలన, 12 చక్రాలు ఉంటాయి. ఇక్కడ రథయాత్ర జరిగేటప్పుడు స్వామివారిని తిట్టుకుంటారు. ఇలాంటి ఆచారం పూరిలో తప్ప మరెక్కడా లేదు. ఈ రథయాత్రలో ఒడిశా ముఖ్యమంత్రి, పోలీసులు, సైనికులు వంటి గొప్ప గొప్ప వారు కూడా పాల్గొంటారు. ఇక్కడ నవకళేబర ఉత్సవం అంటే 12 ఏళ్లకి ఒకసారి విగ్రహాన్ని మారుస్తారు. పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి చేరుస్తారు. దీన్నే నవకళేబర ఉత్సవం అంటారు. ఈ ఉత్సవం 2015లో జరిగి మళ్ళీ 2035వ సంవత్సరంలో జరుగుతుంది. ఇక్కడ ఉన్న మరొక వింత ఆచారం ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం రథాలను తయారు చేస్తారు. స్వామివారు పూరిలో తన స్వగృహం నుంచి గుండీచ యాత్రకు బయలుదేరి గుండీచాదేవి మందిరానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు బస చేస్తారు. ఈ గుండీచా యాత్రనే మనం పిలుచుకుంటున్న రథయాత్ర అని కూడా అంటారు. మొట్టమొదటిగా బలభద్రుడి రథం వెళ్తుంది. తర్వాత సుభద్రాదేవి రథం వెళ్తుంది. చిట్ట చివరిగా పూరి జగన్నాథ స్వామివారి రథం వెళ్తుంది. స్వామివారు స్వర్ణాలంకరణ చేసుకొని వచ్చే రోజు తొలి ఏకాదశి అంటారు. స్వామివారు బహుళ యాత్ర అంటే తిరుగు రథయాత్ర అయిన తదనంతరం అసలుకే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు నా స్వామి అన్న బాధలో ఉన్న లక్ష్మీదేవికి స్వామివారు స్వర్ణాలంకరణ చేసుకొని రావడం ఇంకా బాధ కలిగించింది. అందుకని ఆలయం గుడిని అమ్మవారు మూసేస్తుంది. దాన్ని స్వామివారు రసగుల్లాలు తినిపించి శాంతిపరుస్తారు. ఈ పండుగను హేరా పంచమి అంటారు. దీని తర్వాత రోజు స్వామివారి దగ్గర ఉన్న ప్రసాదపు కుండలను కింద పడేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే స్వామివారి రథయాత్రను చూడడానికి భూలోకంలోనే కాక చాలా లోకాల్లో నుంచి దేవదానవులు అందరూ వస్తారు. వారికి కూడా ప్రసాదం తినే స్వేచ్ఛ లభించడానికి స్వామివారి ప్రసాదాన్ని ఇలా కింద పారేస్తారు. దాని తర్వాత రోజు స్వామివారిని లక్ష్మీదేవి వారి అనుమతితో లోపలికి తీసుకుని వెళ్తారు. జై జగన్నాథ్. పూరిలో జరిగే పండుగల గురించి, అక్కడ జరిగే రథయాత్ర గురించి చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. దయచేసి ఈ వీడియోకి మరియు మీకు ఆ జగన్నాథుడి ఆశీర్వాదాలు పొందాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్లను నొక్కవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సిరీస్లో పార్ట్ 4 కూడా ఉన్నట్లు గమనించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ క్రేజీ మోజీ టీమ్.